నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి సిఐఐ సదస్సు ద్వారానే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అంటోంది. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ మాత్రం సొంత హెరిటేజ్ సంస్థని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేరు, కానీ ఎక్కడో ప్రపంచ దేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి వెకిలిగా మాట్లాడుతుంది. ఇంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే ఇన్ని గొప్ప విషయాలు ప్రజలకు ప్రభుత్వం వినిపిస్తుంటే ఇలాంటి టైంలో కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోర్ధని, మన వీక్షకులు కూడా. దుర్గా కుమార్ గారు, ఈరోజు రేపు 2 రోజుల పాటు సిఐఐ సదస్సు జరుగుతుందండి. నిజంగా చెప్పాలంటే రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటేనే చాలా గొప్ప విషయం. అలాంటిది 10 లక్షల కోట్ల పైగానే పెట్టుబడులు వస్తుంటే వైసీపీ మాత్రం ఇంకా చిల్లరగా ఈ సంస్థ రాలేదు, ఆ సంస్థ రాలేదు, లేకపోతే వస్తున్నటువంటి పెట్టుబడులని మా హయాంలో వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పి, వీళ్ళు కాపీ కొడుతున్నారు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఇంట్రోలో చెప్పినట్టు వెకిలి వాళ్ళు ఎప్పుడూ వెకిలిగానే ఉంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయి అంటారు. అంటే పుడకలు అంటే కట్టెల్లో కాలిపోయినప్పుడే శరీరం ఆ మనిషికి సంబంధించిన బుద్ధులు కూడా పోతాయి, అంతవరకు అట్లాగే ఉంటాయి అన్నది ఈ ఉదాహరణలో కూడా మనకు స్పష్టం అవుతుంది. అసలు నిజానికి సిఐఐ మీటింగు ఇవాళ నుంచి మొదలవుతుంది, కానీ ఆ ప్రతినిధులు నిన్నే వైజాగ్కు చేరుకుని ఇన్ఫార్మల్గా అంటే ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునే సందర్భంలోనే దాదాపు 5 రంగాలకు చెందిన 35 సంస్థల ఒప్పందాలు, మ్యూచువల్ ఎంఓయూలు అంటారు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అవగాహన పత్రాలు రాసుకున్నదై 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన పత్రాల మీద సంతకం చేశారంటే అదే ప్రిపరేషన్కి అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత తొందరగా ఈ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం అనేది ప్రతినిధులు తప్ప ఇక్కడ ఎక్కువసేపు వాళ్ళు టైం వృధా చేసుకునే ఉద్దేశంతో వాళ్ళు రాలేదు. ఇక్కడ చెప్పేదంతా విని, లేకపోతే ఇదన్నీ అయిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం వస్తే చేద్దామన్న ఉద్దేశం మీద రాలా. వాళ్ళు వచ్చేటప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్లో పెట్టే పెట్టుబడుల మీద మనకు ఉండే రాబడి ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది, ఇక్కడ నైపుణ్యత ఎలా దొరుకుతుంది, ఇక్కడ ప్రజల్లో స్కిల్స్ ఏమున్నాయి, తర్వాత ఏ రంగాల్ని ఇక్కడ అభివృద్ధి పరచవచ్చు అనేది వాళ్ళకు ఒక అవగాహనతోనే స్పష్టంగా వచ్చారనే తెలుస్తుంది. లేకపోతే ఎట్లా వస్తారంటే చాలా అనుమానంగా వస్తారు, పెడదామా వద్దా, చూద్దాం చేద్దాం అన్నట్టుగా. కానీ ఆ మీటింగ్కి ముందు రోజే 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల పత్రాల మీద అంటే మీరు 10 లక్షల కోట్లుగా అంచనా వేసుకున్నారు. వీళ్ళు 3.5, ఇంకొక 7 లక్షల కోట్లు రావటం పెద్ద విషయం కాదు కదా. ఈ మీటింగ్ అయిన తర్వాతే అసలు ఎంఓయూలు స్టార్ట్ అవుతాయి, కంపెనీస్ కూడా బయటకు వస్తాయి. ఆల్రెడీ జామ్నగర్లో ఉన్నటువంటి డేటా సెంటర్కి అనుబంధంగా వైజాగ్లో వాళ్ళు పెట్టడానికి కూడా బాగా ఇష్టపడుతున్నారు. దాదాపు వాళ్ళు కూడా లక్షల కోట్లలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. తర్వాత రిలయన్స్ ఈడీ నిన్న ఎంఎస్ ప్రసాద్ గారు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. తర్వాత రిలయన్స్ ఇండియా లిమిటెడ్ సౌత్ ఇండియా మ్యాంటర్ మాధవరావు గారిని, ఆయన ఎంత రామారావు గారి టైంలో నుంచి కూడా తెలుగుదేశంకి అభిమానిగా ఉండేవాడు, చాలా యువకుడు ఆయన ఆ టైంలో, అంటే ఈ 90s సంగతి, మిడ్ 85 ప్రాంతాల్లో ఆయన సౌత్ ఇండియాకి రిలయన్స్ ప్రతినిధి అనమాట. ఆయన కూడా నిన్న కలిశారు చంద్రబాబు నాయుడు గారిని. తర్వాత ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ పెట్టడానికి, సోలార్ పవర్ ప్లాంట్స్, ఇలాంటి అత్యాధునికమైనటువంటి రంగాల్లో వాళ్ళు పెట్టడానికి వస్తున్నారు. తర్వాత కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఇది చేయటానికి కూడా వాళ్ళు సిద్ధంగా, పవర్ ఫీల్డ్ దీనికి వచ్చారు వాళ్ళు. ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత ఫుడ్ పార్క్, అది 170 ఎకరాల్లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏమో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళు చిలిపి మాటలు. హెరిటేజ్ సంస్థ అనేది వాళ్ళ కొత్తగా ఏర్పాటు అవ్వలేదు. హెరిటేజ్ సంస్థ అనేది అప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా డైరీ ఫామ్లో మాత్రమే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఇంకా వేరే విధమైన డైవర్సిఫికేషన్స్ కూడా వెళ్ళలేదు. అట్లాంటిది రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ కొనసాగుతున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో ఏ ఇష్యూ వచ్చినా కూడా హెరిటేజ్ని ప్రధానంగా తీసుకొస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మొన్న మధ్య ఉల్లిపాయల రేట్లు తగ్గినప్పుడు కూడా హెరిటేజ్లో ఉల్లిపాయల రేట్లు ఎక్కువ ఉంటాయి, బయట రైతులకు మాత్రం తగ్గించేస్తున్నారు. ఇప్పుడు చూస్తే హెరిటేజ్ సంస్థను ఏపీకి తీసుకురాలేకపోతున్నారు అంటున్నారు. నిజంగా ఇలా అవగాహన లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటే? ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి కూడా తేడా తెలియదు కదమ్మా. అట్లాంటప్పుడు ఆయన అట్లా మాట్లాడకుండా పరిపక్వతతో మాట్లాడతాడని ఎలా ఆశిస్తాం మనం? ఆయనకి తెలిసిందల్లా క్విడ్ ప్రోకో ద్వారా లక్షల కోట్లు ఒకే దమ్ములో సంపాదించుకోవడానికి అలవాటు పడ్డాడు. కానీ హెరిటేజ్ సంస్థ అనేది ఒక స్టోర్, డిపార్ట్మెంటల్ స్టోరు,
హెరిటేజ్ సంస్థకు ఒక్కటే డిపార్ట్మెంట్ స్టోర్లు లేవు. ఆ, చాలా కంపెనీలు ఆ రంగంలో రిటైల్ రంగం అంటారు దాన్ని. ఆ రిటైల్ రంగంలో అమ్మి సబ్బులు, షాంపులు, లేకపోతే రైసు ఇలాంటివి అమ్ముతారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అధునాతన కిరాణా స్టోరు. అదేమి లక్షల కోట్లు ఒక రోజులో దోసుకు తినగలిగిన సంస్థలేం కాదు. ప్రతిరోజు ఒక పాడికుండలాగా వ్యాపారం చేసే కానీ ఏదన్నా ఒక ఫేవర్ చేసేస్తే వాళ్ళ కంపెనీలలో షేర్లు కొన్నట్టు నిమ్మగడ్డ ప్రసాద్ కొన్నట్టు కాదు కదా. భారతీయ సిమెంటు ఇలాంటివి కాదు కదా. సరస్వతి, సండూరు పవరు, సాక్షి టీవీ ఛానల్స్ లాగా ఒక్క రోజులో రాల హెరిటేజ్ పాల సేకరణ, శీతలీకరణ నుంచి మొదలుపెట్టి క్రమేపీ పెరుగుతా వాళ్ళు రిటైల్ రంగంలోకి వచ్చారు. కానీ తర్వాత ఆ రిటైల్ వ్యాపారాన్ని కూడా అమ్మేశారు, వేరే సంస్థకు అమ్మేశారు, ఫ్యూచర్ గ్రూప్కో దేనికో. కాబట్టి అసలు ఇవాళ వాళ్ళకి ఆ హెరిటేజ్ రీటైల్ సంస్థతో సంబంధం లేదు. ఇప్పటికి వాళ్ళు కొనసాగుతుంది. మొదట పెట్టింది కూడా హెరిటేజ్ డైరీ మాత్రమే. ఈ డైరీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాదు, పక్కనున్న తమిళనాడు, కర్ణాటకలో కూడా ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ఎందుకంటే మంచి నాణ్యత గల పాలు సప్లై చేస్తున్నారు కాబట్టి. అది ప్రతిరోజు జరగాల్సిన వ్యాపారం, యజ్ఞంలాగా. అంతేగాని సడన్గా వందల వేల కోట్లు వచ్చి పడవు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పక్క రాష్ట్రంలో ఉన్న హెరిటేజ్ సంస్థని ఆంధ్రప్రదేశ్ ఎందుకు తీసుకురావట్లేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ పాలు రాష్ట్ర విభజనకు ముందు ఎలాంటి సప్లై అవుతుందో, ఎంతమంది డీలర్స్ ఉన్నారో అంతమంది ఉన్నారు. అంతకుముందు వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది. అంతేగాని రాష్ట్రం మారింది కదా అని వెంటనే వాళ్ళు మార్చాలంటే కూడా అనేక సాంకేతికమైన అంశాలు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి అనుకూలతను కూడా చూసుకోవాలి. వాళ్ళ డైరెక్టర్స్ అందరూను, లేకపోతే ఎక్కువ ఎంప్లాయీస్ అంతా కార్పొరేట్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు అది ప్రజలకు సంబంధించింది కాదు కదా. అదే సచివాలయం అనుకో, తప్పదు. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ఉద్యోగులందరినీ ఎమ్మడబెట్టుకుని ఆంధ్రప్రదేశ్ అమరావతికి తీసుకెళ్లారు కదా. ఇది ప్రైవేట్ సంస్థ. ఇక్కడ హైదరాబాద్లో ఆ సంస్థ ఉంటే ఉంటారు, అక్కడి నుంచి మారితే వాళ్ళు మానేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల అట్లాంటి అనుకూలతలను బట్టి వాళ్ళు వెళ్తారు తప్ప రాష్ట్రం విభజన అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ కూడా అక్కడికే వచ్చేయాలని అంటూ ఒక మూర్ఖపు వాదన. అట్లా అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కార్పొరేట్ కంపెనీలన్నీ ఎక్కడున్నాయి? అట్లా ప్రశ్నిస్తే ఎవరేం చేయలేరు. ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి. విదేశాల్లో ఎందుకు పెడుతున్నాడు? మొన్న లిక్కర్ దోపిడీ అంతా జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం కదా. ఆ రక్తాన్ని అక్కడ వాడాలి, కానీ విదేశాల్లో కూడా తీసుకెళ్ళి పెట్టుబడులు పెట్టినప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా ఆ కేసులో. అవన్నీ మర్చిపోయి ఇక్కడ కంటి ముందు వ్యాపారం చేసుకుంటున్న వీళ్ళని పట్టుకుని ఏదో దోసుకు తింటున్నారని. వాళ్ళు ఇచ్చే హెరిటేజ్ పాలు 15 రూపాయలు చేతికిచ్చి వాళ్ళు తాగిన తర్వాత 15 రూపాయలు తీసుకుంటున్నారు. 15,000 రూపాయలు తీసుకోవట్లేదు కదా, కోట్లు తీసుకోవట్లేదు కదా. తర్వాత పాల సేకరణ చేసినప్పుడు రైతులకు డబ్బులు ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు వీళ్ళ హ్యాండ్లింగ్ ఛార్జీ కలుపుకుని వ్యాపారం చేస్తారు ఎవరు చేసినా. ఏ డైరీ, సహకార రంగంలో చేసిన డైరీలు, విజయ డైరీ ఉన్నాయి, రకరకాల డైరీస్ ఉన్నాయి. కర్ణాటకలో నందిని ఉంది, అట్లాగే తమిళనాడులో వాళ్ళకి రాష్ట్రానికి చెందిన ఇది ఉంది. కానీ ఆ రాష్ట్రంలో కూడా హెరిటేజ్ మిల్క్ ప్రజలు కోరి ఏజెన్సీలు తీసుకుంటున్నారంటే హెరిటేజ్ నాణ్యతని చెప్పుకోవాలి. అట్లాగే మొన్న వీళ్ళు కల్తీ నెయ్యి తీసుకొచ్చి తిరుపతిలో ఎంత అరాచకం, ఎంత అపచారం చేసి ఎన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఆయన సొమ్ముని ఆయనకి ఖర్చు పెట్టడానికి ఏడికేం బాధ? శ్రీవారి డబ్బే కదా అది. కానీ ఆ డబ్బులు ఏమన్నా వీళ్ళు కమిషన్ తీసుకుని ఆ రోజు హెరిటేజ్కి అప్పుడు గుర్తు రాలేదు వీళ్ళకి. హెరిటేజ్ సంస్థ అయితే అంత ద్రోహం చేసేదా? ఎందుకు చేస్తుంది? మన రాష్ట్రానికి చెందిన సంస్థ, తెల్లారులేసి ఇక్కడ వ్యాపారం చేసే సంస్థ. ఆ శ్రీవారి భక్తుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంత మేలైంది. ఇంకొక కిలో ఎక్కువ సప్లై చేసేవాళ్ళు, కానీ తక్కువ జరిగేది కాదు కదా. కాబట్టి జరుగుతున్న అభివృద్ధిని అభినందించే బదులు ఆ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడి అభివృద్ధి మీద ప్రజల దృష్టి పడనివ్వకుండా ఇలాంటి అరాచకమైన అప్రధానమైనటువంటి అంశాలని ముందుకు తీసుకొస్తున్నారు. అంతే కదా. అసలు ఇది ఏమన్నా హెరిటేజ్ సంస్థ లక్షలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేయగలిగిన సంస్థ? హెరిటేజ్ అనేది ఒక డైరీ. ఆ డైరీ అనేక డైరీ ఫారాలు ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అక్కడ డైరీ ఫారాలు ఇక్కడ కూడా పాల సేకరణలో, పాల పంపిణీలోనూ పనిచేస్తున్నాయి. అట్లా ఇక్కడ హెడ్ క్వార్టర్స్గా ఉన్న కంపెనీలు అనేక రాష్ట్రాల్లో పంపిణీ. అమూల్ గుజరాత్ లాంటి సంస్థ హైదరాబాద్ లాంటి నగరంలో పాల పంపిణీ చేస్తుంది. మనం ఏమైనా కాదనగలమా? అట్లాగే కొన్ని మహారాష్ట్ర డైరీలు చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పిచ్చి అంశాలు కాకుండా నిజంగా ఇలాంటి వేల లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్న ఇట్లాంటి సంస్థలని ఏర్పాటు చేయడానికి మేము ఎందుకు చేయలేకపోయామని
పునఃసమీక్షించుకోవాలి. ఆయన చెప్పాడు కదా, అప్పడాల కంపెనీకి ఇచ్చాము మేము, ఫిష్కి ఇచ్చాము. ఆయన కడపలో ఎప్పుడన్నా చేపల అంగడి వస్తుందని మనం అనుకున్నామా అని ఆశ్చర్యపోతుంటే జనం బిత్తరపోయి చూస్తున్నారు. ఏమన్నా మైండ్ ఏమైనా చెడిపోయిందా? ఆ రోజు పూల అంగడి చుట్టూతా చేపల దుకాణాలు మన దగ్గర లేవా, ఇవాళ తీసుకొచ్చి ఈయన పెట్టి ఏదో గొప్పగా చెబుతున్నాడు. సముద్రం అంతా తెచ్చి కడపలో పెట్టిన రీతిలో మాట్లాడాడు ఆయన. ట్రాలర్స్ లేకపోతే ఈ హంటింగ్ షిప్స్ అన్ని వచ్చి కడపకి హామీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ అతేలా తీసుకురాలేకపోయారు. తర్వాత అసలు ఇవాళ అది ఆయన టైంలోనే మూత కూడా పడింది. మూతబడి అరాచక శక్తులు, అసాంఘిక శక్తులు అక్కడ టెస్ట్ చేసినాయి అని మీడియాలో కూడా ప్రచారం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే ప్రజల కోసం ఆ రోజు అడావిడి చేశాడే తప్ప ఆ చేపలు కూడా సప్లై చేయలేకపోయాడు. కాబట్టి ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మారిన వాతావరణాన్ని, ప్రగతి భావనలు కలిగిన ప్రభుత్వం వచ్చిందని అంతర్జాతీయ సంస్థలు గుర్తించి రావటం అనేది స్వచ్ఛందంగా మనం వెళ్ళి ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ వాతావరణ పరిస్థితులు బాగోకపోతే రారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో నిరసన ప్రదర్శనలని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసి శాంతి భద్రతలకి ఇక్కడ బాగా లేదు అనే ఒక డౌట్ ఇండస్ట్రియలిస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అది ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం. అది ప్రజలకు అపకారం చేస్తే ప్రజలు కూడా, స్థానికులు అట్లాంటి నిరసన ప్రదర్శనలు ఎవడన్నా చేస్తుంటే కూడా ప్రజలు కూడా జోక్యం చేసుకుని వాళ్ళకి సర్ది చెప్పి పంపించేసేయాలి. బాబు ప్రశాంతంగా ఉండే వైజాగ్లో మీరేమి నిరసన చేయొద్దు, ఇలాంటి మంచి సంస్థ, గతంలో ఇటువంటిదే ఒకటి వాళ్ళు పెట్టుబడి సంస్థ అని పెట్టి కాన్ఫరెన్సు, ప్రతినిధులు రాకపోతే కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చి బ్యాడ్జీలు పెట్టి ఫైళ్ళు ఇచ్చి ఏదో మమ అనిపించారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో అసలైన వాళ్ళు రాబట్టే కదా 3.5 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు సంతకాలు పెట్టుకోగలిగింది, డమ్మీ ప్రతినిధులు కాదు కదా. కాబట్టి ఇటువంటి కువిమర్శల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.